కనికరము దేవుని హృదయాన్ని తాకే నిజమైన మార్గము. కనికరము లేని బలిని ఆయన తన దరి చేరనీయడు. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఒక ఊరిలో ఒక అమ్మాయి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దివ్యబలి పూజకు హాజరవుతూ ఉండేది. ఒకనాడు ఆలస్యం అవుతుందేమో అన్న భయంతో త్వరితముగా పూజకి బయలుదేరుతుంది. మార్గ మధ్యములో ఆ అమ్మాయి ఒక వృద్ధుణ్ణి చూసింది. ఆ వృద్ధుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఆ వృద్ధుడు ఆ అమ్మాయితో, అమ్మా, నాకు కొంచెం నీళ్లుంటే ఇవ్వవా అని అడిగాడు. ఆ అమ్మాయి ఆగి, ఈ వృద్ధునికి నేను సహాయం చేసినట్లయితే పూజకు ఆలస్యం అవుతుంది అని తలంచి వృద్ధునికి సహాయం చేయకుండా పూజకి బయలుదేరింది. పూజ ముగించుకొని వచ్చేసరికి వృద్ధుడు బాగా వణికిపోతూ ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. అది ఆ అమ్మాయి హృదయాన్ని కలిచివేసింది. అయ్యో, నేను పూజకు పరిగెట్టానే కానీ ప్రభువు ఈ వృద్ధునిలో ఉన్నానని గమనించలేకపోయాను, ఈ వృద్ధునికి సహాయం చేయలేకపోయాను అని తనలో తాను చింతించింది. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువిశేషం మనం గమనించినట్లయితే శిష్యులు ఆకలితో వెన్నులను త్రుంచి తినసాగారు. అది గమనించిన పరిసయ్యులు ప్రభు శిష్యులను తప్పుబట్టారు. ప్రభువు పరిసయ్యులను ఉద్దేశించి దేవుని హృదయ స్పందనను వారికి గుర్తు చేశారు. నేను కోరేది కనికరము కానీ బలిని కాదు అని తెలియజేశారు. ఇదే వచనాన్ని మనం హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూసి ఉన్నాము. నేను కోరేది కనికరము బలిని కాదు. ప్రియ స్నేహితులారా, ప్రాచీన కాలపు అలవాటులు, ప్రార్థనలు, ఇవన్నిటితో మనం సతమతం అవుతూ ఉంటాము. వీటినన్నిటిని ఆచరిస్తూ ఉంటాము కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క బాధను మనం గమనించలేకపోతూ ఉన్నాము. పూజలు చేస్తాము, ఆరాధనలో పాల్గొంటాము, ఉపవాసాలు ఉంటాము, కానీ ఎదుటి వ్యక్తి యొక్క బాధని మనం గుర్తించలేకపోతూ ఉన్నాము. ప్రభు మన హృదయం నుండి కోరేది దయతో నిన్న హృదయాన్ని తప్ప కనికరము లేని అలవాట్లతో కూడిన హృదయాన్ని ఆయన తృణీకరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు కూడా విశ్రాంతి దినము నాడున అనేక మందికి అద్భుతాలు చేసి ఉన్నారు. రోగులను స్వస్థపరిచి ఉన్నారు. పాపులను క్షమించి ఉన్నారు. ఇదే తత్వాన్ని ప్రభువు మన నుండి కోరి ఉన్నారు. మరి మన జీవితంలో అనుదినము అనేక మందిని చూస్తూ ఉంటాము. వారి బాధల్లో పాలు పంచుకుంటూ ఉంటాము. వారిని చూసి ఉంటున్నామా లేదా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నామా? ప్రార్థనలో ఉపవాసంతో సరిపెట్టుకుంటున్నామా? దానిని దాటి తోటి వారికి సహాయం చేయగలుగుతున్నామా అన్న మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ప్రభువు తెలియజేసి ఉన్నారు, నేను కోరేది కనికరము కానీ బలిని కాదు. అటువంటి కనికరము గల హృదయాన్ని మనకు దయచేయమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. ఆమెన్.